ప్రార్థించుకుందాం ప్రియులారా. కృప కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. మీ ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ సమయమైన మరలా మీ పాద సన్నిధికి వచ్చి మీకు మొరపెట్టు గొప్ప ధన్యత మీ బిడ్డలమైన మాకందరికీ అనుగ్రహించిన విధానమును బట్టి స్తోత్రాలు తండ్రి. ఆత్మ సహాయంతో, ఆత్మను అనుసరించి, ఆత్మ నేర్పు మాటలతో మిమ్మల్ని ఆరాధించాలని ఇందులో ఉన్నటువంటి 5 భాగాల్లో ప్రార్థన, కీర్తన, అపోస్తలుల బోధ, ప్రభువు బల్ల, కానుకల భాగంలో ప్రభు బల్ల యొక్క పరమార్థాన్ని, దానికి సమీపించినప్పుడు మేము ఏ విధంగా సిద్ధపడి ఉండాలో ఈ సమయంలో మీ బిడ్డలమైన మేమందరం నేర్చుకున్నటువంటిగా తండ్రి మీ కృపదయ చేయండి, మీ నడిపింపునివ్వండి. సమ్మతి గల మనస్సులను మీ బిడ్డల మీద మాకందరికీ ప్రసాదించి తద్వారా మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరే పొందుకున్నామని యేసు క్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి దేవదేవుని సన్నిధానమునందు మనం మరలా చేరి ఉన్నాం. ఇటు ధన్యతను మనకు ఉచితముగా అనుగ్రహించిన ఆత్మల కన్న తండ్రికి క్రీస్తు ద్వారా నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పునరుత్థాన దినంలో ఆరాధనలో భాగంగా గడిచిన పర్యాయం మనం ప్రభు బల్ల, ప్రభు భోజన సంస్కారానికి సంబంధించి మొదటి భాగాన్ని నేర్చుకోవటం జరిగింది. అందులో ప్రతి రాజు కూడా తన దగ్గర ఒక భోజన బల్లని ఏర్పాటు చేసుకుంటాడండి. అందులో భాగంగా సౌలు రాజు భోజన బల్ల గురించి, అలాగే సొలొమోను రాజు భోజన బల్ల గురించి, దావీదు మహారాజు భోజన బల్ల గురించి నేర్చుకుని ఉన్నాం. ఈ సమయంలో క్రీస్తు బల్ల అనేటువంటి విషయం మనం ఆలోచించగలిగితే మీకు సందేహం కలగచ్చు. అదేంటంటే, రాజులు కదా, చక్రవర్తులు కదా భోజన బల్ల ఏర్పాటు చేయాల్సిందేనంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు. ఆయన ప్రభు మాత్రమే కాదు, ప్రభువులకు ప్రభు. కనుక ఆ పరమ ప్రభువు దగ్గర కూడా ఒక భోజనపు బల్ల ఉన్నది. అది సౌలు రాజు భోజనపు బల్ల కంటే, సొలొమోను రాజు భోజన బల్ల కంటే, దావీదు మహారాజు భోజన బల్ల కంటే ఎంతో ప్రత్యేకమైనది, అద్వితీయమైనది. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన దగ్గర ఒక బల్ల ఉంది, తనకు రాజ్యం ఉంది అని చెప్పినటువంటి సందర్భం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే లూకాసు వార్త 22వ అధ్యాయము 29-30 వచనాల్లో, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొనుచున్న మీరు అని మాట్లాడతాడు ప్రభు. అంటే ఆయన యొక్క భోజనపు బల్ల ఉంది, ఆయనకు ఒక రాజ్యం ఉంది, అందులో అన్నపానాలు పుచ్చుకొనడానికి మనకందరికీ అవకాశం ఉందని ప్రభు మాట్లాడటం జరుగుతుంది. కనుక ఆయన యొక్క బల్లకు సమీపించే సమయంలో మనం ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనస్కరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలవాటుగానో, ఆచారంగానో కాకుండా, అందరిలాగానో కాకుండా, ఖచ్చితముగా ఉపదేశ క్రమమును అనుసరించి బాప్తిస్మము తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు బల్లలో పాలు పంపులు పొందవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందులోనికి ప్రవేశించడానికి మునుపు మనం ఖచ్చితంగా ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనసులో ఉంచుకొని ప్రవేశించాలి. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే కృతజ్ఞతాభావం. కృతజ్ఞతాభావంతో ప్రభు బలను సమీపించాలి. ఎందుకు అని ఆలోచించగలిగితే ప్రియులారా, మనకు తెలుసు గడిచిన పర్యాయంలో దావీదు రాజు బల్ల దగ్గర యోనాతాను, అంటే దావీదు రాజు యొక్క స్నేహితుడైనటువంటి యోనాతాను కుమారుడైనటువంటి
కుంటి కాళ్ళు కలిగినటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు, మనకందరికి తెలుసు, మెఫీబోషెతు. ఆయన దావీదు రాజు బల దగ్గరికి ఆహ్వానించబడినప్పుడు నిజంగా ఆయనలో ఆ మెఫీబోషెతులో ఎంత కృతజ్ఞతా భావన కలిగి ఉన్నాడో మనకు తెలుసు. ఎందుకనంటే ఒకనాడు తన తండ్రి వాళ్ళందరూ కూడా వైభవంగా బ్రతికినటువంటి వాళ్ళే, రాజవంశమే వాళ్ళది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎట్లాగున్నాయి అని అంటే ఆయన ఒక అనాథగా ఉన్నాడు. ఆయన ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, ఒక్కడే మిగిలి ఉన్నారు, అందరూ చచ్చిపోయారు. కాబట్టి సౌలు వంశములో మిగిలినటువంటి ఒక అవశేషములాగా ఉండిపోయాడు ఆయన. అందున మరలా అంగవైకల్యం కలిగినటువంటి వాడు. అటువంటి వ్యక్తికి కేవలం రాజు యొక్క సంబంధికులు, రాజు కడుపున పుట్టినటువంటి వాళ్ళు, రాజు కట్టుకున్నటువంటి వాళ్ళు, రాజు ఉన్నతమైనటువంటి వారిగా ఏర్పాటు చేసిన వాళ్ళు మాత్రమే వచ్చి కూర్చొని భోజనం చేసే బల్ల దగ్గరికి తన్ను కూడా తీసుకుని వచ్చినందుకు అతని తన్మయం మనం గమనిస్తే, చచ్చిన కుక్క లాంటి నన్ను ఈ రీతిగా నీ భోజనం బల్ల దగ్గరికి తీసుకొచ్చేవేంటయ్యా అని ఆయన ఆశ్చర్యంతో, సంతోషంతో, సంభ్రమంతో, కృతజ్ఞతా భావంతో దావీదు గారిని ఉద్దేశించి ఆ రీతిగా మాట్లాడాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుల వారి బల్ల దావీదు బల్ల కంటే ఎంతో గొప్పదైనటువంటిది, ఎంతో ఆశీర్వదించదగినది. ఎందుకు అనంటే దావీదు గారే స్వయముగా నా ప్రభు అని యేసుక్రీస్తు ప్రభుల వారిని కీర్తించటం అనేది మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. దావీదు కుమారుడని పిలువబడినప్పటికీ శరీరమును బట్టి అన్ని విషయాల్లోనూ దావీదు గారి కంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు, యోగ్యుడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ముల్లోకాల చక్రవర్తి యొక్క బల్ల దగ్గర ఆయన పరిస్థితిని మనం చూడగలిగితే, ఆయన స్థాయిని చూస్తే దేవుడితో సమానమైనటువంటి స్థాయి, దూతల దగ్గర స్తుతులందుకునేటటువంటి స్థాయి, పరలోకంలో అద్భుతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి స్థితి అయింది. అటువంటి ఆయన యొక్క బల్ల దగ్గర మనం కూడా పాలు పంపులు పొందుకోవాలంటే మన పరిస్థితి చూస్తే మెఫీబోషెతు కంటే దారుణమైంది. మెఫీబోషెతుకి భౌతికంగా మాత్రమే వైకల్యం ఉంది, మనకు అన్ని విధాల వైఫల్యాలే ఉన్నాయి. ఆయనకు జస్ట్ వైకల్యం ఉంది, మనకు అన్ని వైఫల్యాలే. ఎందుకంటే మాట మీద నిలబడేవాడం కాదు, అవయవాలతో చేయవలసిన పనులకు బదులుగా చేయకూడని పనులే చేసినటువంటి వాళ్ళం, ఏమాత్రం నమ్మదగిన వారం కాని వారం మనం. ఇట్లాంటి వాళ్ళని ఆ ఉన్నతమైనటువంటి క్రీస్తు యొక్క బల్ల దగ్గర పాలు పంపులు పొందేట్టుగా చేయటం అంటే ఎంతో గొప్ప భాగ్యంతో కూడింది. కనుక ఆయనెక్కడ నేనెక్కడ, ఆయనేంటి నేనేంటి అన్నటువంటి ఆలోచనతో బల్లను సమీపించాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి దేవుని బిడ్డకు, ప్రతి బాప్తిసం పొందినటువంటి వ్యక్తికి ఉంటుంది, మరవకండి. ఇక రెండవ విషయం మనం గమనించగలిగితే, ఇది అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి మనకు ప్రాముఖ్యంగా చాలా విషయాలు మనకు కనబడతాయి. అందులో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తూ వచ్చాడో అని గమనించగలిగితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. సో రెండవ విషయాన్ని మనం గమనించగలిగితే, క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలట. జ్ఞాపకం చేసుకోవటం అంటే ఇప్పుడు జ్ఞాపకార్థ కూడికని ఏర్పాటు చేస్తారు కదండి. జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటి అర్థం? జ్ఞాపకార్థ కూడికలో జ్ఞాపకం చేసుకున్నట్లా? ఎట్లా జ్ఞాపకం చేసుకోవటం, దాని అర్థం ఏంటి అని ఆలోచించగలిగితే ప్రియులరా, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని,
జీవన విధానాన్ని, ఆయన అనుసరించినటువంటి రీతిని, ఆయన మాటలను, ఆయన ఆదర్శాలను ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన అడుగు జాడల్లో నడవటమే ఆయనను అనుసరించటం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 21 నుంచి మనం గమనించగలిగితే అక్కడ రాయబడింది ఇదే: క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. సో క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి కదా మనం, ఎందుకంటే ఆయన్ని ధరించుకున్నాం కదా బాప్తిస్వం ద్వారా. బాప్తిస్వంలో ఆయన్ని ధరించుకున్నాం గనక ఆయన అడుగు జాడల్లో నడవటమే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఆయన ఎందుకు అంత ఘోరమైన మరణం పొందాల్సి వచ్చింది? ఎందుకు మళ్ళీ విమోచించాల్సి వచ్చింది? ఏం చేయటానికి? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజల కోసం తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు అని మాట్లాడతాడు తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో. కాబట్టి క్రీస్తును జ్ఞాపకం చేసుకోవటం అంటే క్రీస్తు యొక్క ఆదర్శాల్లో, క్రీస్తు యొక్క అడుగుజాడలలో ఆయన ఏ రకంగా స్వభావం కలిగి ఉన్నాడో, ఆలోచన విధానం కలిగి ఉన్నాడు, ఏ విషయాల్లో ఆయన కంట్రోలింగ్గా ఉన్నాడో, ఈ విషయాలన్నింటినీ కూడా మనస్కరించి ఆయనలా బ్రతకాలి, క్రీస్తును పోలి బ్రతకాలని ప్రతినిత్యం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగలగాలి. ఎందుకనంటే ఇంతకు ఆయన ఏం చేశాడు, ఏ అడుగుజాడలు నిలిపిపోయాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించగలిగితే క్రింది వచనాల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవటం అంటే పాపము చేయని క్రీస్తు కదూ నా ప్రభు. మరి ఆయన యొక్క శరీరంలోనికి నేను పాలు పంపులు పొందుతున్నాను, బల్లలో అంటే రొట్టెలోనికి చెయ్యి వేస్తున్నావు అంటే ఆయన దేహంలోనికి చెయ్యి వేస్తున్నావు అని. మరి ఆయన దేహం ఎలాంటిది? ఆ దేహంలో ఉన్నటువంటి ఆ నోరు ఎలాంటిది అని అంటే ఆయన దేహంలో ఉన్న అవయవాల పరిస్థితిని ఆలోచించగలిగితే పాపము చేయని అవయవాలుగా ఆయన దాన్ని కాపాడుకోగలిగాడు. ఈరోజు నా పరిస్థితి ఎట్లా ఉంది అని ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వలె ఉండుటకు నిశ్చయం చేసుకుంటూ బల్లలోనికి మనం ప్రవేశించాలి ప్రియులారా. ఆయన నోట కపటమే లేదట. ఎందుకంటే నోట కపటం అనేటటువంటి దాన్ని చూసిన తర్వాతనే చేతల్లో కపటం మనం చూడగలం. కాబట్టి ఆయన నోటనే ఏ కపటము లేదట. ఆయన నోటలో కనికరం మనం కనబడుతుంది, దయగల మాటలు కనబడతాయి, ఉప్పు వేసినట్టు రుచికరమైన మాటలు కనబడతాయి. ఒకవేళ గద్దించిన దాని వెనక ప్రేమే మనకు కనబడుతుంది. యేసు ప్రభు మాటలేంటి, నా మాటలేంటి? ఆయన జ్ఞాపకం ఆ విధంగా చేసుకోవాలి. ఆయన జీవితం ఏంటి, నా జీవితం ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్ళాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎలా తన జీవితాన్ని పావనం చేసుకున్నాడు, నేను ఎలా చేసుకోగలుగుతున్నాను? నేను ఎలా నడుపుతున్నాను నా జీవితాన్ని ఆలోచన చేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా మనస్కరించి బల్లలోనికి మనం చేయి వేయాలి ప్రియులారా. ఇది క్రీస్తును జ్ఞాపకం చేసుకోవటం అంటే. ఎందుకంటే ఇక మనల్ని, మన జ్ఞాపకాలు, మన వ్యాపకాలు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడను ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటాడు పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో. కాబట్టి ఆయన జీవిస్తున్నాడా అని ఆ ప్రభువు యొక్క ప్రతి ఆదర్శాన్ని, ఆయన చూపిన ప్రతి బాటని మనం అనుసరిస్తూ వెళ్తున్నామా లేదా అంటూ ఆయన యొక్క ప్రతి విషయాన్ని, ప్రతి కదలికను గమనిస్తూ ఆ కదలికతో మన కదలికను జత చేస్తూ ముందుకు సాగాలి అనేది ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం అని అర్థం. ఇక మనం తర్వాత విషయాన్ని ఆలోచించగలిగితే యేసు ప్రభు యొక్క
బల్లలోనికి సమీపిస్తున్నటువంటి మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మరొక విషయాన్ని గమనించగలిగితే, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 11వ అధ్యాయము 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు. ఇది మూడవ విషయం. మొట్టమొదటిది కృతజ్ఞతాభావంతో బల్లలోనికి సమీపించాలి. రెండవదిగా క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ సమీపించాలి. మూడవదిగా ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. మరణాన్ని ప్రచురించటం అంటే ఏంటి? అసలు మరణాన్ని ప్రచురం చేయటం అంటే ముందుగా ఈ ప్రపంచానికి క్రీస్తు మరణాన్ని ప్రచురం చేయటానికి ముందు మనకు మనము ప్రచురం చేసుకోగలగాలి. ఒక మాటలో చెప్పాలి అంటే క్రీస్తు మరణాన్ని ప్రచురం చేసేటటువంటి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోగలిగితే, ఆయన అందరిలా మరణించలేదు, అందరి కోసం మరణించాడు అని. ఆయన అందరిలా చచ్చిపోలేదు. అందరూ ఏ కారణాలతో చనిపోయాడో ఆ కారణాలతో ఆయన చనిపోలేదు. ఆయన మరణం అద్వితీయం. ఈరోజు శరీరం ధరించుకొని ఈ భూమి మీద కొంతకాలం ఉండి కాలం చేసిన వారందరి జీవితాలకి ప్రత్యేకమైనటువంటి జీవితం అయింది. ఎందుకనంటే అందరూ వారి యొక్క స్వకీయమైనటువంటి ఆశల కొరకు, ఆశయాల కొరకు బ్రతికి ఒకనాడు చనిపోతారు. కానీ దేవుడి ఆశలని, దేవుడి సంకల్పాన్ని, మానవాళి యొక్క లోక కళ్యాణాని కోసం తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి మరణం ప్రియులారా యేసు ప్రభువుది. అది మనందరి లాంటి మరణం కాదు. అందరి కొరకైన మరణం, అందరినీ విమోచించిన మరణం, అందరినీ ప్రేమించిన మరణం, అందరి కోసం నలగగొట్టబడి మరీ ప్రాణార్పణము అయినటువంటి మరణం అది యేసు ప్రభు మరణం. మనిషి పాపము చేస్తూ మరణిస్తాడు. ఏం సాధించాము చచ్చిపోయేలోపు అని అంటే, చాలినంత చేతనైనంత పాపం చేసి చచ్చిపోయామనే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం లోకంలో. కానీ పాపమే ఎరుగని, పాపములన్నీ భరించినటువంటి స్థితిలో ఉండినటువంటి మరణం ఆ మరణం. అంటే చనిపోతే అటువంటి చావు చావాలి. మనకంటూ మరణం వస్తే అటువంటి మరణం మనకు రావాలి అని మన ప్రాణానికి మనం ప్రచురం చేస్తూ ప్రపంచానికి ప్రచురం చేయగలిగితే ఆ మరణం, అలాంటి మరణము మరణంగా మారుతుంది. ఎందుకంటే అది చనిపోయిన తర్వాత తిరిగి మూడవ దినాన లేచింది. ఆ తర్వాత మరలా ఎటువంటి పరిస్థితుల్లో చనిపోలేదు. ఆయన పరలోకమునకు చేరిపోయాడు. దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దూతల మీదను శక్తుల మీదను అధికారము పొందినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన కోసం, ఆయనలా చావడం కోసం బ్రతకాలి. చనిపోయిన తర్వాత ఆయనలా తిరిగి లేచి మహాలోకం చేరుకోవటం కోసం మనము జీవించాలి అన్నటువంటి విషయం గమనించాలి ప్రియులారా. కాబట్టి ఖచ్చితంగా మనం యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురం చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం అందరం కూడా ఆయనలా చావాలి. ఈ జీవితం ఏ రోజైనా అంతమైపోయేది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని విధాలుగా మనం జాగరూకలమై ఉండినా, ఎన్ని మెలకువలు కలిగి ఉన్నా ఖచ్చితంగా మరణించాల్సిందే. అయితే ఆ మరణం అనేకుల యొక్క శాశ్వత మరణం నుంచి తప్పించటానికై ఉండాలి. ఆ మరణం వలన మనకు జీవం వచ్చేటట్టుగా ఉండాలి. ఆ మరణం మనకు, మన మానవాళికి ఆశీర్వాదం వచ్చేటటువంటి రీతిగా మరణం అనేది, క్రీస్తు వంటి మరణం అనేది మనకు రావాలి. ఆయన మరణాన్ని ప్రచురం చేయటం అంటే, లోకం విషయంలో నేను చచ్చిపోయాను, క్రీస్తు వంటి జీవితాన్ని జీవించటానికి తిరిగి లేచాను అన్నటువంటి రీతిగా మరణాన్ని ప్రచురం చేయటం అనే అర్థం ప్రియులారా.
ఈరోజు మన మరణం ఎలా ఉండబోతుంది, మన బ్రతుకు ఏ విధంగా ఉండబోతుంది, ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయటానికి మునుపు ఆ ఛాయలు మనలో ఎన్నున్నాయి, ఎంత ఉంది అన్నటువంటి రీతిగా యేసుక్రీస్తు మరణాన్ని మనము ప్రచురము చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే అందరిలాంటి మరణం పొందాడని ఈ లోకం అనుకుంటూ ఉంది. లేదంటే మరొక విధంగా చెప్పాలంటే చేతగాని మరణం పొందాడేమో అనుకుంటుంది. ఎందరినో బాగు చేసినటువంటి వాడు, ఎన్నెన్నో అద్భుతాలు సూచక్రియలు మహత్కారాలు చేసినటువంటి వాడు శిలువ మీద విగత జీవిగా ఉండిపోయాడు ఏంటి అని చాలామంది అనుకున్నారు. నువ్వు దేవుడి కుమారుడు అన్నావు కదా, నువ్వు దైవాంశ సంపూతుడు అన్నావు కదా, నిన్ను నువ్వే రక్షించుకోలేకపోతున్నావని ఆసక్తుడు అనుకుంటుంది ప్రపంచం. అసలు ఆ రీతిగా ఆయన ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది మౌనంగా అన్న సందేశం ముందు మనకు అర్థం కావాలి. ఆ మరణం వెనక ఉన్నటువంటి దాగినటువంటి గాథ, సంకల్పం, సమర్పణ ముందు మనకు అర్థం అవ్వాలి. ఆ తదుపరి లోకానికి మనం తెలియచేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు మరణాన్ని ప్రచురం చేస్తున్న వాళ్ళం అంటే లోకంతో సంబంధమే లేనట్టుగా బ్రతకాలి ప్రియులారా. నేను లోకం విషయంలో చచ్చాను అన్నటువంటి రీతిగా బ్రతకాలి. ఆయన మరణాన్ని ప్రచురం చేయటం అంటే మన బ్రతుకు ద్వారా ఆయన మరణాన్ని రుచి చూపించాలి లోకానికి. దానికి మించిన సువార్త లేదండి. ఇలా కృతజ్ఞతా భావంతో బల్ల దగ్గరికి రావాలి. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకోవటం ఆయన మరణాన్ని మనస్కరించి ముందుగా మన జీవితానికి ప్రచురం చేసి మన బ్రతుకులో ఆ ఛాయలను కలుగజేసుకొని లోకానికి అందచేయాలి. నాలుగవదిగా మనం ఆలోచించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ఇది 4వ విషయం. అంటే ప్రతి మనిషి తన్ను తాను పరీక్షించుకొని బల్లలో పాలు పంపులు పొందాలట. ఈరోజు మనం ఏ పరీక్ష చేసుకుంటున్నాం, ఏ టెస్ట్ చేసుకొని మనం వస్తున్నాం? పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఎవరైనా పాపాలు చేసి ఉంటే బలలో పాలు పంపులు పొందదంటాడు అయ్యగారు. ఆయనగా చెప్పాల్సింది, సేవకుడిగా చెప్పాల్సింది. మనకు దేవుడు మనసిచ్చాడు, మనస్సాక్షినిచ్చాడు, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మని కూడా ప్రసాదించాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో తన్ను తాను పరీక్షించుకొని, అంటే నేను కృతజ్ఞతా భావంతోనే బల్ల దగ్గరికి సమీపిస్తున్నానా, నా ప్రభువును ఆయన కోరిన రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాయన, ఈ వారం అంతా ప్రభువును పోలి జీవించానా లేదా, ఆయన మరణపు ఛాయలు నా బ్రతుకులో కలిగి ఉన్నానా, విచ్చలవిడి జీవితాన్ని అనుభవించి లోకంలో బ్రతికి ఆయన సన్నిధికి వచ్చానా, ఎలా వచ్చాను అని ప్రతి వ్యక్తి తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎందుకనంటే మనం ఖచ్చితంగా దేవుడి బల్లలోని, క్రీస్తు బల్లలోనికి సమీపించేటప్పుడు మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంది. తప్పు చేసి ఉంటే, అంటే ఏ రీతిగా ప్రభు బల్లలోకి మనం పాలు పంపులు పొందాలో ఆ రీతిగా వెళ్ళని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మన హృదయం మనల్ని గద్దిస్తుంది. ఇదే విషయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో 21 నుంచి చూడగలిగితే మనం, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అలా దోషారోపణ చేస్తోందా లేదా గమనించండి ప్రియులారా. మనం ఎలా ఉండి ఎలా బ్రతికి, ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి, ప్రభు దినం వచ్చింది కాబట్టి, బల్ల కాబట్టి, బాప్తిసం తీసుకున్నాం కాబట్టి బలలో చేయాలి అనే ఆలోచన కాదు పిల్లల చేయవలసింది. మనమే విమర్శించుకొని బలలో పాలు పంపులు పొందాలి. ఓ సోదరుడు నన్ను అడిగాడు, సాటి సేవకుడేనండి, అన్న సత్య సంబంధమైనటువంటి బాప్తిస్మే తీసుకున్నాడు మా సంఘంలో ఒక వ్యక్తి. ఆయన మళ్ళీ పాత జీవితంలోకి ఉండి తాగుడుబోతుగా తాగి మరీ వచ్చి సంఘంలోకి వచ్చి బలలో పాలు పంపులు పొందుతున్నాడు. నేను చూస్తున్నాను కళ్ళారా. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆయన గద్దించాలా? ఆయనకు బల్ల ఇవ్వకూడదా? ఏం చేయాలి అని సోదరుడు అడగడం జరిగింది. అప్పుడు నేను అన్నటువంటి మాట ఒకటే, ప్రతి వ్యక్తి తన్ను తాను పరీక్షించుకోవాలి, ప్లస్ సేవకుడు చెప్పాల్సింది చెప్పాలి. ఏ ఉద్దేశంతో రావాలి,
ఎలా వస్తున్నాము, ఏ విధంగా వస్తే ఏ విధంగా మనకు పర్యవసానాలు ఉంటాయి, పరిణామాలు ఉంటాయి అన్నటువంటి విషయం సేవకుడు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రియులారా. కాబట్టి ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవాలి, ఆ పరీక్ష ఏ రీతిగా చేసుకోవాలని సేవకుడు చెప్పడం మాత్రమే సువార్థికుడి పని. కాబట్టి ఆ పని చేయి బ్రదర్ అని సోదరుడికి చెప్పడం జరిగింది ప్రియులారా. ఇది 4వ విషయం. కృతజ్ఞతా భావంతో బల్ల దగ్గరికి రావాలి, క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ రావాలి, ఆయన మరణాన్ని ప్రచురం చేసే విధంగా ఉండగలగాలి. 4వదిగా తను తాను పరీక్షించుకోవాలి. 5వది మనం ఆలోచించగలిగితే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 16వ వచనంలో చెప్పినటువంటి ఒక మాట ఆలోచించగలిగితే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. ఇక్కడ ఆశీర్వచనపు పాత్ర అన్నాడు చూడండి. అంటే ప్రభు బల్లలోనికి ప్రవేశించటం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటుంది అని అంటే, ఆశీర్వదించబడుటకు బల్లలో పాలు పంపులు పొందాలి. ఎందుకనంటే ప్రభు కోరిన రీతిగా కృతజ్ఞతా భావంతో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణపు ఛాయలు మన బ్రతుకులో కలిగి ఉండి స్వపరీక్ష చేసుకొని బల్లలో పాలు పంపులు పొంది ఆయన కోరినట్టుగా బ్రతుకును కలిగి ఉండడానికి సిద్ధపడితే ఖచ్చితంగా ఆ జీవితం ఆశీర్వదించబడింది అవుతుంది. కాబట్టి ఆశీర్వదించబడుటకు మనం సమీపించాలి. కానీ ఈరోజు ఎంతోమంది ఎట్లా సమీపిస్తున్నామని ఆలోచించగలిగితే, ఇస్కరియోతు యూదా కూడా బలలో పాలు పంపులు పొందాడు. కానీ ఆ మొక్క పుచ్చుకోగానే, రొట్టె మొక్క పుచ్చుకోగానే దెయ్యం వాళ్ళలో ప్రవేశించాడట. అంటే ఆశీర్వదించబడటానికి మనము కంట్రోల్ చేసే విధానం ఒకటి ఉంది. అంటే దేవుడి ఆశీర్వాదం పొందుకోవటానికి మన జీవితంలో అపవాదికి చోటు మనం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అంతే తప్ప మనం బల తీసేసుకున్నాం కాబట్టి మనం ఎక్కడ పోయినా ఏం సమస్య లేదు అన్నటువంటి ఆలోచన ఉండటం మంచిది కాదు ప్రియులారా. మనల్ని మనం భద్రం చేసుకుంటాము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడని రాయబడింది. అంతే తప్ప బలలో పాలు పంపులు పొందేశాం కాబట్టి మొత్తం అంతా దేవుడే చూసుకుంటాడు అనుకోకండి. ఆశీర్వదించబడటానికి రావాలి. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలనేది పేతురు గారు కూడా చెప్పాడు చాలా క్లారిటీగా. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు మనం వహిస్తూ ఆశీర్వాదానికి పాత్రలగుటకు సమీపించాల్సింది తప్ప ఇస్కరియోతు యూదాల శాపం పొందటానికి కాదు ప్రియులారా. ఈరోజు అనేకులు ఆ రీతిగానే బల్లలో పాల్పంపులు పొందుతున్నారు కనుకనే పౌలు గారు అంటారు, ఏమనంటే మనకు తెలుసు, మీలో అనేకులు బలహీనలై ఉన్నారు, రోగులై ఉన్నారు, కొందరు చనిపోయి ఉన్నారు అని చెప్పాడు. అంటే ఆత్మీయంగా బలహీనులైపోయినటువంటి వాళ్ళు, ఆత్మపరంగా వాళ్ళు వీక్ అయిపోయినటువంటి వాళ్ళు, రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు సంఘంలో ఉన్నారట. అందుకోసమా బలాన్ని నిర్దేశించింది దేవుడు. ఆ బలలో పాలు పంపులు పొంది ఆశీర్వదించబడినటువంటి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారని, ఆశీర్వదించబడిన గుంపులో మనం అందరం ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఆ బృహత్తరమైనటువంటి కార్యాన్ని ఏర్పాటు చేశాడు ప్రియులారా. కనుక దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాలన్నింటినీ కూడా మన మనసులో పదిలముగా నిలుపుకుంటూ కృతజ్ఞతా భావనతో ప్రభు బళ్లకు సమీపించి, ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి సమీపించి, ప్రభు మరణాన్ని ప్రచురం చేయటానికి సమీపించి, ప్రతి వ్యక్తి తన్ను తాను పరీక్షించుకొని బలలో పాల్పంపులు పొంది ఆశీర్వదించబడిన గుంపులో ఉండట కొరకు తగు రీతిగా బ్రతుకును మలచుకుంటూ ఆదర్శంగా ప్రభు అడుగుల్లో అడుగు వేస్తూ ఆయన జీవన విధానం మన జీవన విధానంగా, ఆయన మరణం లాంటి మరణం మన మరణంగా, ఆయన లాంటి పునరుత్థానం మనకు పొంది దేవుడి కుడిపార్శ్వాన వెళ్ళే విధంగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు ఏమై ఉన్నాడో ఆ రీతిగానే మనం అయిపోవటానికి బలలో చెయ్యి వేయాలి. ఈ విషయాలని మనస్కరించి దేవదేవుని ఆశీర్వాదాల కొరకు సిద్ధపడే రీతిగానే బలలో పాల్పంపులు పొందాలని మీకందరికీ నేను ప్రేమతో మనవి చేస్తూ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ సందేశాన్ని ముగిస్తున్నాను.